కాస్త తెలివైన మొగుడు దొరుకుంటే బాగున్ను. నీ పిచ్చి గాని తెలివైన మగాలు ఎక్కడైనా పెళ్లి చేసుకుంటారా? సో మీకు తెలివి లేదని ఒప్పుకుంటున్నారు. అత్తయ్య గారు, 7 నగలు చేయించుకున్నాం అనుకుంటున్నాను. ఎంత ఖర్చు అవుతుండొచ్చు? అనుకోవడానికి ఏం ఖర్చు అవుద్ది? ఎప్పుడు పడితే అప్పుడే అనుకో. ఇదిగో అయినా ప్రతిదానికి అలక్కో. ఇదిగో మాస్క్ పెట్టుకో. నేనంటే ఎంత ప్రేమ అండి మీకు. ప్రేమ బొక్క. ప్రపంచంలో పిల్లలు నోరు ముయించింది ఇది ఒక్కటే. పెట్టుకో. అవును, పెండి సూపులకు నిన్ను చూసేందుకు వచ్చినప్పుడు నన్ను చూస్తే నీకేమనిపించింది? నీ గుబురు గుబురు మిసాలు, నీ గంభీరమైన ముఖం, నీ మొద్దున్న పెయ్యిని చూసి బాగా భయపడ్డా నా మాట ఇంటడో లేదో అని. ఆ దేవుని దయ వల్ల మంచోని చెప్ప గొయ్యి. రేష్మా చెప్పు. హెడేక్ గా ఉంది, కొంచెం కాఫీ పెట్టవా? ఎన్నిసార్లు హెడ్ఏక్ కాఫీ ఇప్పటికి 5 times కాఫీ పెట్టాను. ఇంక నా వల్ల నువ్వు పెట్టుకో వెళ్ళి. నాకొస్తే నేను ఎందుకు అడుగుతా? నేను లేనప్పుడు ఏం చేస్తావు? అసలు నువ్వు లేకపోతే హెడేక్ ఎందుకు వస్తుంది? హస్బెండ్ని హ్యాపీగా ఉంచాలంటే 3 ways గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వే వచ్చేసి వాళ్ళు చెప్పినట్టు వినండి. సెకండ్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా బయటికి వెళ్తానప్పుడు వెళ్ళనివ్వండి, ఫ్రీగా వదిలేయండి. అండ్ థర్డ్ వచ్చేసి భారతి, ఒక నిమిషం నేను చెప్తాను, అది ఫాలో అవ్వు. ఒక నిమిషం ఉండు. నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో రావద్దని బావా. థర్డ్ వచ్చేసి వాళ్ళని ఫస్ట్ మాట్లాడివ్వాలి. ఏమైందే? ఎప్పుడు 4 గంటలకు వచ్చేసేదానివి ఈరోజు 7 గంటలకు వచ్చావు. ఇంటికి వచ్చేద్దామని బస్సు ఎక్కి టికెట్ తీసుకుంటే కండక్టర్ గారి దగ్గర చిల్లర లేదని టికెట్ వెనకాతలు 10 రూపీస్ రాశారండి. సర్లే దిగినప్పుడు ఇస్తారు కదా అనుకుంటే అప్పుడు కూడా చిల్లర లేదన్నారు. అందుకే బస్సు ఎక్కడి వరకు వెళ్తాదో అంతవరకు వెళ్ళి అక్కడ దిగి వేరే బస్సు ఎక్కి ఇంటికి వచ్చాను. మీ ఆయన? మా ఆయన కంప్రెషన్ పని చేస్తాడు. ఎట్లా మరి సంపాదిస్తారా? నెలకు 20-30 వేలు వస్తాయా? ఏడు వస్తాయి. వచ్చినాయి ఖర్చు అయిపోతున్నాయి. ఇంట్లోకి ఒకటి ఉంటలేదు. ఈ నల్లలకు అవిటికి ఇటుకే సరిపోతాయి, నీళ్ళకు అవిటికి ఇటుకి. అందరు సంతోషంగా ఉన్నారంటారు. సంతోషంగా ఉన్నారంటారు కానీ బయట ఈడ లోపల వచ్చి చూస్తే తెలుస్తుంది. బయట చూస్తే ఏం తెలుస్తుంది? వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడతారు, ఈడ చూస్తే తెలుస్తుంది ఇంట్లో. పెద్ద ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే ఎవరు తెలుసా నీకు? నాకు తెలియదు, మా ఆయనకు తెలుసు. మీ ఇక్కడ మంత్రి ఎవరు తెలుసా? పోనీ ఇక్కడ మంత్రి నాకు తెలియదు, మా అత్తయ్య వాళ్ళకి తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసా ఎవరన్నా? ఈ సీఎం ఎవరు తెలుసా? నాకు తెలియదు, కొత్త పెళ్ళయిందండి. రాష్ట్ర సీఎం కూడా తెలియదా నీకు? తెలీదు నాకు. అత్తమ్మా, నిన్ననే ఇంటికి వచ్చును, పొద్దున పోయి తాగొచ్చినావా? అవును, తాగొచ్చిన. పైసలు దొరికినాయి, తాగొచ్చిన. దొరికే పైసలు తిందా ఆయన? మంచి పని చేసినావు. దా తిందు. ఇంతకు పైసలు ఎక్కడ దొరికినాయి? నీ పర్సులో దొరికినాయి. హలో గూగుల్, ఎంత మంచిగా కూర వండినా మా ఆయన కారం కారం అంటుండు, ఏం చేయాలి గూగుల్? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు కదా, కారాన్ని కారంతోనే పోగొట్టాలి. గుప్పడి కారం తీసి ముఖాన కొట్టు. అమ్మా, మబ్బుల్లో చందమామ బ్యూటీ పార్లర్ నీదేనా? నాదే సార్. మొన్న 20వ తారీఖున కొత్త రోడ్డు వాసవి కళ్యాణ మండపంలో పెళ్లి కూతురికి మేకప్ వేసింది నువ్వేనా? నేనే సార్. వన్ టౌన్ ఎస్ఐ గారు రమ్మంటున్నారు, రా. వన్ టౌన్ ఎస్ఐ గారు రమ్మంటున్నారా? ఎందుకు సార్? పెళ్లి కొడుకు నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు. పెళ్లి కొడుకు నా మీద కంప్లైంట్ ఇచ్చాడా? ఏమని ఇచ్చాడు సార్? ముక్కు పుడక సినిమాలోని సుహాసినిలాగా ఉన్నటువంటి అమ్మాయిని రష్మిక మందానిలాగా తయారు చేసి మోసం చేశావని కంప్లైంట్ ఇచ్చాడు. ఎప్పటి నుంచో నీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నానే. ఏంటది? మా ఫ్రెండ్స్ అందరి ముందు నేను ఇంట్లో తోపు తురుము, నేనంటే మా ఆవిడ వణికిపోయిందని చెప్పి చెప్పుకున్నాను. ఏం లేదు, రేపు ఒక్కసారి మా ఫ్రెండ్స్ ముందు నీకు వీడియో కాల్ చేస్తాను కానీ నేనంటే కొంచెం భయపడినట్టు యాక్షన్ చేయవా? ఖర్చు అవుతుంది. ఖర్చా ఎంత? 2000 రూపాయలు. 2000? 1000 రూపాయలు కుదరదబ్బా. సరే, 1500 ఇస్తాను. ఒక 2 రోజులు వంట చేసి పెడతాను ఇంట్లో, ఓకేనా? డీలోకి. ఏవండి, ఈ చీరలో ఎలా ఉన్నానండి? ఈ చీరలో చాలా బాగున్నావే. నువ్వు ఈ చీర కట్టడం చీరకే అందం వచ్చిందే. థ్యాంక్స్ అండి. కాదు, ఇవన్నీ బదులు పెళ్లి చేసుకోవచ్చుగా. ఒక మాట చెప్తా, ఓకే? నా మమ్మీ నా డాడీని పెళ్లి చేసుకుంది, ఓకే? నా అత్త నా మామయ్యని పెళ్లి చేసుకుంది. పర్ఫెక్ట్ ఉంది. నన్ను మాత్రం ఎవరినో పెళ్లి చేసుకోమంటున్నారు. నేను కూడా నా ఆయన్ని పెళ్లి చేసుకుంటాను కదా.
నీ జీతం ఎంత? 10,000. నా జీతం ఎంత? 40,000. మరి అది నాకు నువ్వు క్వశ్చన్ అడగడం ఏంటి? చీప్ గానా? ఎంతకి టిఫిన్ ఏం చేసావు? ఇడ్లీ తెచ్చు తింటా. తినేసా. నాకు పెట్టక నువ్వు తినేయడం ఏంటే? నీ జీతం ఎంత? 40,000. నాదెంత? 10,000. ఆఫ్టర్ ఆల్ నేను చేస్తా, నువ్వు తినడం ఏంది, అందుకే తినేసా. భాగ్య, ఓ భాగ్య, ఏంటి చెప్పు. ఓర్ని అవ్వ తలకాయ అంతా వేడెక్కుతుంది, కొంచెం చాయ్ ఉంటా పట్టుకురావా? పెయ్యి ఇంట్లో మనసు మందమర్ల పెడితే గిట్నే ఉంటది. ఆల్రెడీ స్టూల్ మీద చాయ్ పెట్టి 5 నిమిషాలు అవుతుంది, చూసుకో. బుజ్జి, వినాయకు నిమజ్జనంకు మా అమ్మని మా నాయనని రమ్మని చెప్పిన. మీ అమ్మని మీ నాయనని కూడా రమ్మని చెప్పిన. బావా పాలెక్క నుండి తెచ్చినావు? ఎందుకు ఏమైంది? డిమార్ట్లో తెచ్చినా. చెప్పినా కదా డిమార్ట్లో తేవద్దని, మొత్తం పొంగిపోయినాయి. చూడమ్మా, మీ అత్తగారు కనుక రూమ్ లోకి వచ్చారు అనుకో, నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ నుంచి లేసి వెళ్లి వేరే చోట కూర్చోవాలి, ఓకేనా? ఫర్ సపోజ్ మీ అత్తయ్య గారు వచ్చి బెడ్ మీద కూర్చున్నారు అనుకో, నువ్వేం చేస్తావు? నేను వెళ్ళి సోఫాలో కూర్చుంటాను. ఒకవేళ వచ్చి సోఫాలో కూర్చుంటే నేను కింద కూర్చుంటాను. ఒకవేళ మీ అత్తగారు కింద కూడా కూర్చున్నారనుకో, అప్పుడేం చేస్తావు? నేను పక్కన ఒక గొయ్య తవ్వుకొని ఆ గొయ్యలో కూర్చుంటాను. జస్ట్ ఫర్ సపోజ్ మీ అత్తగారు వచ్చి ఆ గోతులో కూడా కూర్చుంటే అప్పుడేం చేస్తావు? ఆ గొయ్య మీద మట్టి కప్పేసి మ్యాటర్ ని ఫినిష్ చేసేస్తాను. ఒరే అనియా, నా మొబైల్ తీసుకుని నన్నే కొడుతున్నాడు రా. నిన్ను కొడుతున్నాడా? ఏ ఎదవే నేను కొడుతున్నాడు? ఒరే ఎదవనకురా, నన్ను కొట్టింది నాన్నే. బుజ్జి, నిన్న నా కడుపు నొస్తున్నది, దవాఖానకు పోతే డాక్టర్ ఎక్స్రే తీసిండు. నిన్న ఈ రోజు పోయి తీసుకురమ్మన్న, తెచ్చినావా ఎక్స్రే? ఎక్స్రే తీసుకొచ్చిన బావా, నీ కడుపులా రాళ్ళున్నాయంట. వసే నీ ఇంకా మావి రాళ్ళు కావే, మొన్న పండుగకు నువ్వు చేస్తే నేను తిన్న లడ్లవి. ఏంటి, మనం ఈ రోజు నుంచి ఇంగ్లీష్ లో మాట్లాడుకుందాం. నీకు ఇంగ్లీష్ రాదుగా? కొంచెం నేర్చుకుంటున్నానండి. సరే. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫీలింగ్ టైట్ టుడే. ఓకే, రెస్ట్ ఇన్ పీస్. హలో, అంబులెన్స్ సర్వీసా? ఏం జరిగిందమ్మా? నేను ఛాయ్ తాగుతుంటే ఛాయ్ గిలాస జారి నా చీర మీద ఛాయ్ పడ్డది. చీర మీద చాయ్ పడితేనే అంబులెన్స్ కావన్నా మేడం? ఏమన్నా పనున్నదా మేడం? అది కాదయ్యా, దాన్ని చూసిన భర్త నవ్విండు. అర్థమైంది మేడం, 5 నిమిషాల్లో అర్జెంట్ గా నేను ఇంటి ముందట ఉంటా. హలో, మొన్న పెళ్లికి చెప్తే రాలేదేంటండి? కాస్త అర్జెంట్ పనుండి రాలేకపోయాను. మీరు రాకపోతే రాలేదు, మీ పక్కింటి వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ చేతికి ఈడి డబ్బులు ఇచ్చైనా పంపించాలి కదా. పంపిద్దాం అనుకున్నానండి, కానీ మర్చిపోయాను. సరే, ఇప్పుడు గుర్తు చేసాగా, ఈ నెంబర్ కి ఫోన్ పే చేసే. చేస్తా. మీ ఫంక్షన్ కి 1000 రూపాయలు వేసాను, కాస్త చూసి పంపించు. చూసి కాస్త ఎక్స్ట్రా వేసి పంపిస్తానండి. మర్చిపోవుగా? మర్చిపోనండి, ఫోన్ పెట్టిగానే చేస్తాను. సరే, ఉంటా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏంటి, నేను మిమ్మల్ని ఒకటి అడగనా? మీ అమ్మానానికి నీకు ఉన్న అలవాటే కదే, అడుక్కో. రోడ్డు మీద ఒక పక్క 500, ఒక పక్క 1000 రూపాయలు పడున్నాయనుకోండి, మీరేం తీస్తారు? నేను నీలా తెలివి తక్కువ అనుకునేవి 1000 రూపాయలే తీస్తాను. మీరు చాలా తెలివైన వాళ్ళు అనుకున్నానండి. 1000 రూపాయల నోట్లు బ్యాన్ అయి చాలా కాలం అయింది. నీ నెంబర్ ఇవ్వచ్చు కదా? ఇస్తాను గానీ నా నెంబర్ నీ దగ్గర ఉందని ఎవ్వరికి చెప్పకు, ఎవ్వరికి ఇవ్వకు. సరే చెప్పు. రింగ్ ఇచ్చా. వచ్చింది. నీ ఫ్రెండ్స్ ఎవరు అడిగినా నా నెంబర్ ఉందని చెప్పు, అడిగితే కాదనుకుంటా ఇవ్వు. బుజ్జి, రేపు పూజకి మన ఇంటికి మా ఫ్రెండ్స్ చాలా మంది వస్తున్నారు. వాళ్ళకి పసుపు కుంకంతో పాటు ఇంకేమి ఇవ్వచ్చు అంటావు? ఫోన్ నెంబర్ ఇవ్వు. ఏమండి, భర్త గొప్పనా భార్య గొప్పనా? మీరే గొప్పనే. అదేంటి, ఇంతకు ముందు అడిగితే మా మగాళ్ళే గొప్ప అని చెప్పావు. మా మగాళ్ళు గొప్ప అన్నప్పుడు నువ్వు ఏం చేసేదానివి? మీతో గొడవ పడేదాన్ని. అందుకే మీరే గొప్ప. ఏంటి, ఇంట్లో పనులన్నీ పని మనిషిలాగా నేనే చేస్తున్నాను. నాకు నెల జీతం కావాలి. అంతే కదా, నీకు ఎంత జీతం కావాలంటే అంత జీతం తీసుకో. నిజంగానా? నిజంగా. కాకపోతే ఒక షర్తు. ఏంటి? నాకు పని ఆవిడ నచ్చకపోతే మాత్రం మార్చేస్తాను. నాకే జీతం వద్దులేండి. హలో, అయ్యగారా మాట్లాడేది? చెప్పమ్మా, నేనే మాట్లాడేది. ఏం చేయాలి అయ్యగారు? ఎప్పటి చిప్ప ఏనుగులనే ఉంటుంది, ఇంట్లో బాధలు అసలు పోతలేవు. దీనికి ఏమైనా పరిష్కారం చెప్తారా అయ్యగారు? మీరు వండిన ఆహారాన్ని ఏదన్నా మూగజీవికి పెట్టిన తర్వాత మీరు అప్పుడు తినండి అమ్మా, మీకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. నేను రోజు అట్లనే చేస్తాను అయ్యగారు. ముందు మా ఆయనకు పెట్టిన తర్వాతనే నేను తింటాను.
ఏ పిల్ల మ్యూజిక్ వచ్చా? మ్యూజిక్ అదే పాటలు వచ్చా? మ్యూజిక్ రాదు కానీ పాటలు వచ్చు. అయితే ఒకటి వేసుకో, సంపే నరికే. పాట కదా, సంపే నరికే అనొద్దు, బాగా పాడు. చందా కోసం వచ్చా? మీ నాన్నగారిని పిలు. నాన్న ఆఫీస్కి వెళ్ళాడు. మీ అమ్మగారిని పిలు. అమ్మ టీచర్ స్కూల్కి వెళ్ళింది. అన్న ఉన్నాడా? అన్న క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు. పోనీ అక్క? ట్యూషన్కి వెళ్ళింది. మరి నువ్వు ఇక్కడే పడి ఏం చేస్తున్నావయ్యా? నువ్వు కూడా ఎక్కడికైనా వెళ్ళిపోవాల్సింది. తిన్నట్టు కాదు, ముందే చెప్తాను. కూర మంచిగుంటే లైన్ మొత్తం వినేటట్టు చెప్పు. కూర మంచిగా లేకపోయిందనుకో నాకు కూడా వినరానంత మెల్లగా చెప్పు. అదేటా మా తొక్కలు తీసేస్తున్నావు, దాంట్లోనే బలం ఉంటది. మావయ్య గారు ఇదిగోండి తొక్కలు, దీంట్లోనే బలం ఉంటది అన్నారుగా, తినండి. ఏమే మీ ఆయన రెండో పెళ్లి చేసుకుంటానని ఎలా ఒప్పుకుంటున్నావు? మరి ఏం చేయనే, మా అత్తగారితో నేను ఒక్కదాన్ని ఏగలేక వస్తున్నా. మరి ఏమే బుజ్జి, అమ్మ వస్తున్నది. వచ్చేది మాయమ్మ. ఏంటి మీకు ఇంగ్లీష్ వచ్చు కదా? బాగా వచ్చు. అయితే నేను ఇంగ్లీష్ లో ఒకటి అడుగుతాను, దానికి తెలుగులో అర్థం చెప్పండి. అడుగు. ఐ యామ్ డాంకీ. నేను గాడిదని. అది నాకు తెలుసండి, కానీ దాని అర్థం చెప్పండి. దాని అర్థమే. చెప్పండి మేడం. ఆ చీర కావాలి, ఆ చీర చూపియండి. మేడం ఈ చీర మంచిగా ఉంటుంది చూడండి. ఎంత ఈ చీర? 500 మేడం. ఇక వాటు 500. మేడం నేను ఈ షాప్లో 10 ఏళ్ళ నుంచి పని చేస్తున్నా. ఎవ్వరు కూడా నీ అంత జల్దీ తీసుకుపోలేరు. ఆ కలర్ చూపి, ఈ కలర్ చూపి, ఆ మోడల్ చూపి, ఈ మోడల్ చూపి అని గంటలు గంటలు చంపుతారు. నువ్వు మాత్రం 2 నిమిషాల్లో తీసుకున్నావు మేడం. ఈ చీర నాకు కాదు, మా అత్తకు. అక్క ఇంగ్లీష్ టీచర్కి ఫీజు కట్టాలి, డబ్బులు ఇవ్వు అక్క. రే అదే మాట ఇంగ్లీష్ లో చెప్పరా, ఇస్తాను. టీచర్ నేను రేపటి నుంచి క్లాస్కి రావట్లేదు. మొన్న ఒక చీర కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. మొన్న ఒక నెక్లెస్ కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. నిన్న నేను ఒక ఆవిడతో సినిమాకి వెళ్ళా. ఎవరితో అది? అడక్కు చెప్పను. అత్తయ్య గారు ఈ రోజు ఖర్చులో నాకు 50 రూపాయలు మిగిలాయి. నాకైతే 100 రూపాయలు మిగిలాయి. నా 100ని 50 పట్టుకెళ్ళి మన ఇద్దరికి పనికొచ్చే వస్తువు తీసురా. సరే అత్తగారు. వాడ్ల పిల్ల ఆగు. నేను డబ్బులు ఎక్కువ ఇచ్చాను కాబట్టి నువ్వు తెచ్చే వస్తువు నేను ఎక్కువ సార్లు వాడతాను. నువ్వు మాత్రం అప్పుడప్పుడే వాడాలి. సరే అత్తగారు. అత్తగారు మన కోసం మాపింగ్ స్టిక్ తెచ్చాను. మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చారు కాబట్టి మీరు రోజు వాడండి, నేను అప్పుడప్పుడే వాడతాను. జోరుదారుగా తయారయ్యేటో పోతావు. మన పేరు మీద అర్చన చేపిద్దామని గుడికి పోతాన్నా. ఓ పిచ్చిదానా, మన పేరు మీద అర్చన చేయించకు. ఏ ఊకో, ఏం మాట్లాడుతున్నావు? నేనే ఏం మాట్లాడుతానా? మన పేరున్నోళ్ళు బొచ్చిన మంది ఉన్నారు. మన పేరు మీద అర్చన చేపిస్తే వాళ్ళ గోదానే పుణ్యం. మరి ఏం చేయాలి? ఓ పిచ్చిదానా, గీ ఆధార్ కార్డ్ నెంబర్ మీద అర్చన చేయించు, పుణ్యం మనకే దక్కుతుంది. ఈ ముచ్చట ఎవ్వరికి చెప్పకు, నేర్చుకుంటారు. చెప్పమ్మా. సరే బావా, ఊరికొచ్చి మా అమ్మ మా నాయన వస్తారంట, పొయ్యికి లేచి చికెన్ తీసుకురాపో. నేను కూడా మా అమ్మను మా నాయనను రమ్మని చెప్తా. అమ్మ మీరేం రాకుండా నేనే వస్తా. ఏమండి పార్లర్కి వెళ్తాను, 500 ఇవ్వరు? ఓకే. ఏంటండి 500 అడిగితే 2000 ఇచ్చారు? నీ ముఖానికి 500 సరిపోదులేవే. నువ్వేనా పెద్ద పిల్లవా? నువ్వు కూడా పొట్టి పిల్లవే. హలో మేడం, కస్టమర్ కేరా? అవును చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మేడం నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయినాయి, రీఛార్జ్ చేసుకుందామంటే ఛార్జీలు పెంచారు, నా దగ్గర పైసలు లేవు. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి? నా పెన్లాము పొద్దుగాల పోయింది కూరగాయలు తెస్తాను, ఇప్పటిదాకా రాలేదు. ఓసారి నా పెన్లాం నంబర్ ఇస్తా, కాన్ఫరెన్స్ కలపండి, మాట్లాడతా. బుజ్జి మన పెళ్లి అయ్యి 6 సంవత్సరాలు అవుతున్నది. డైలీ వంట నన్నే వండమంటావు. మన పెళ్లి కాక ముందు మీ అమ్మ నీకు వంట నేర్పలేదా? నేర్పలేదు బావా. ఎందుకు? వంటలు మా నాయన వండుతుండే. అవును, నీ పేరేంటి? ఏం చేస్తుంటావు? ఇంకా నా పేరు చెప్పలేదు. చెప్పు. సిద్ధు. బాగుంది. నా పేరు అడుగు.
నీ పేరేంటి? హాసిని. బాగుంది కదా? సరే నేను పోయేత్తా. మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఏ రేపు పొద్దుగాల ఫస్ట్ బస్సుకు రానా? ఏమో నిన్నెవ్వల్లమ్మాలే. చెరువులకు పోయిన బర్రె, మీ అవ్వగారింటికి పోయినా నువ్వు చెప్పని అత్తవని నమ్మకం లేదు నాకైతే. కూర బువ్వ అయిందా? ఇంకా కాలేదు. పొద్దుగా లేచి అండితే నీ మూల్యమన్నా పోతుందా? పొద్దుగాల సాయంత్రం కూర బువ్వ వండి నీకు పెట్టాలని చట్టంలో రాసున్నదా ఏమన్నా? రాజ్యాంగంలో రాసున్నది, ప్రతి ఖైదీకి పొద్దున సాయంత్రం కూర బువ్వ అండి పెట్టాలని ఉన్నది. అది జైలున్న ఖైదీలకు ఇంట్లున్న నీకు కాదు. వాళ్ళ అట్టి ఖైదీలే, మేమైతే జన్మాంతరం ఖైదీలం. అవును, మబ్బులు ఎందుకు నల్లగా ఉంటాయి? అవి ఎండలో తిరుగుతాయి కదండి. జపాన్ వాళ్ళు అట్టిపండు తినేసి తొక్కనేం చేస్తారో తెలుసా? తెలీదండి. పారేస్తారు. అక్క నీ ఎక్స్రే వచ్చింది అక్క. ఎక్స్రేలో నీ చెయ్యి ఇరిగినట్టుగా వచ్చింది. పోనీలే తమ్ముడు, ఎక్స్రేలో ఇరిగింది కాబట్టి సరిపోయింది. నిజంగా నాకే ఇరిగినట్టయితే మీ బావకి ఎంత ఖర్చో. నిజంగా దేవుడు ఉన్నాడు. ఏంటక్క ఈ రోజు బియ్యంలో రాళ్ళు వేరకుండానే వంట వండేస్తున్నావు? ఈ రోజు నేను ఉపవాసం. ఈ వంట మీ బావ కోసం, అందుకే బియ్యంలో రాళ్ళు ఏరకుండా వండేస్తున్నాను. ఎవ్వలే ఫోన్లో అంతగానో మాట్లాడుతున్నావు? నీ చిన్నప్పటి ప్రేమికురాలట. ఏందాట? ఇన్ని రోజులకు వాళ్ళ ఇంట్లో మీ పెళ్లి ఒప్పుకున్నారట, ఏమంటావు అని అడుగుతాంది. ఆయన పెళ్ళ పోరగాన్లు ఒప్పుకునేదాకా ఇంకా కొన్ని రోజులు ఆగమంటాడు అని చెప్పు. ఏమే అమ్మ నాయన వస్తున్నారట, ఇంట్లో బిర్యానీ వండు. వచ్చేది మీ అమ్మ నాయన. నీ మొహాల మంట. ఓకే గూగుల్, నేను చీపిరి పట్టకుండా ఇల్లంతా క్లీన్ అవ్వాలి కదా, ఎట్లా? నీ మొగుడి చేతికి చీపురు ఇవ్వు. అయితే చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మొగుడు ఫోన్ నంబర్ ఏమని సేవ్ చేసావు? మొగుడు 1, మొగుడు 2. చూసారా, ఆ మొగుడు 2 ఎవడా అని చెప్పి తెలియలేక వాడు బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. హలో, అది 2 సిమ్ములేంటి? 2 సిమ్ ఉన్నప్పుడు సిమ్ నోట్ చేసుకోవాలి. మొగుడు 1, మొగుడు 2 ఏమిటి? ఊర్లో మీకు ఒక్కిల్లేనా, ఇంకా ఏమైనా ఇల్లులు ఉన్నాయా? ఆల్కే బీచ్ దగ్గర ఒక ఇల్లు ఉంది, లుష్కొండ దగ్గర ఒక ఇల్లు ఉంది, భీమిలి బీచ్ దగ్గర కూడా ఒక ఇల్లు ఉంది. అన్ని ఇల్లులున్నాయా? ఆ బీచ్లకి వెళ్ళిన ప్రతిసారి నేను ఇసుకలో ఇల్లు కట్టుకునేదాన్ని. నేను అడిగింది ఇసుకతో కట్టుకునే ఇల్లుల కోసం కాదు, ఇటుక సిమెంట్ తో కట్టుకునే ఇల్లుల కోసం. అలాంటివి ఎట్లా ఏవమ్మగాలు? ఎలా? టికెట్ మేడం, మీ టికెట్ చూపించండి. ఇదేంటండి, పాత టికెట్ ఇచ్చారేంటి? ఈ ట్రైన్ ఏమన్నా కొత్తగా షోరూమ్ నుంచి ఏమన్నా తీసుకొచ్చారా? ఇది కూడా పాత ట్రైనే కదా. ఏం చేస్తున్నావే? నేను చిన్నప్పటి నుంచి గాంధీ గారి కోసం విన్నాను గాని అతన్ని ఎప్పుడు చూడలేదండి. ఈ నోటు మీద ఉన్న నంబర్ అతందే అనుకుంటా. ఆయనకి ఫోన్ చేసి మన ఇంటికి పిలుస్తున్నాను. వస్తే ఏం టాబ్లెట్స్ ఇచ్చావే? ఎక్స్పైర్ అయిపోయి. ఇక్కడ రాసుంది చూడు. దానికి ఎందుకండి అంత కంగారు పడతారు? ఇదిగోండి, ఎక్స్పైరీ డేట్ ఉన్నది నేను కట్ చేసి తీస్తాను. ఇవి మీరు వేసుకోండి. బుజ్జి, వినాయకు నిమజ్జనంకు మా అమ్మని మా నాయనని రమ్మని చెప్పిన. మీ అమ్మని మీ నాయనని కూడా రమ్మని చెప్పిన.